వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. హైదరాబాద్ సనత్ నగర్లో ఒక అపార్ట్మెంట్లో ఉన్న బాత్రూంలో 3 శవాలు కనిపించాయి. అసలు ఆ 3 శవాలు ఏమైంది ఏంటి అనేది అందరికీ అనుమానాస్పదంగా ఉంది. అసలు ఈ క్రమంలో ఏం జరిగింది అక్కడ అనేది చెప్పడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజయ్ గారు. వారితో మాట్లాడి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్ గారు, ఏంటండి ఇది సనత్ నగర్లో బాత్రూంలో 3 శవాలు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఉండటం? అసలు ఏంటి హత్య, ఆత్మహత్య, ప్రమాదమా? అర్థం కాని పరిస్థితి. మన సనత్ నగర్లో ఎంట్రన్స్లోనే జస్ట్ ఇట్లా క్రాస్లో బోర్డు ఉంటుంది, జెక్ కాలనీ, CZECH కాలనీ. దాంట్లో ఆకృతి అపార్ట్మెంట్స్. ఓకే. 204 సెకండ్ ఫ్లోర్లో 204 ఫ్లాట్. జనరల్గా అపార్ట్మెంట్ వాచ్మెన్ వాళ్ళ వైఫ్లే అపార్ట్మెంట్లలో పనులు చేస్తారు. సో తరచూ పైకి కిందికి వెళ్ళేటప్పుడు అట్లా ఒక చూపు చూస్తూ ఉంటారు. బయట నుంచి వచ్చే పనులు అంటే తుడుచుకొని వెళ్ళిపోతారు. సో ఈవిడ ఇన్ హౌస్ వాచ్మెన్ పని మనిషి కాబట్టి మనకి ఈ విషయం తెలిసింది. బయట నుంచి వచ్చే పని మనిషి అయితే రెగ్యులర్గా వచ్చినానే వచ్చింది. ఆ సార్ బాత్రూంలో ఉన్నాడేమో, అమ్మ బాత్రూంలో స్నానం చేస్తుండేమో, మీతో ఎవరు లేరే బయటికి పోయి ఉంటాడు, అమ్మ స్నానం చేస్తుందేమో, పిల్లోడు బయటికి వెళ్ళి ఉంటాడు, అయ్యగారు పనికి వెళ్ళి ఉంటారు అనుకొని క్లీన్ చేసింది, వెళ్ళిపోయింది. అపార్ట్మెంట్ వాచ్మెన్ కాబట్టి ఆ పక్క ఇంట్లో కూడా పని ఈవిడే చేయాలిగా. ఈడ పని అయిపోయాక పక్కన పని చేసి మళ్ళీ వచ్చేటప్పుడు ఎందుకైనా మంచిది ఒకసారి చూద్దాం వచ్చారా లేదా, క్లీన్ అయితే చేసే కదా అని లోపలికి వెళ్ళింది. ఇంకా బాత్రూంలో అలాగే ఉంది. ఇదేంటి ఇట్లా ఉంది, సర్లే అంతసేపు ఏం చేసుకున్నారు మనకెందుకులే. మళ్ళీ కాసేపు పైన పని చూసుకొని మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు వచ్చరికి అలాగే ఉంది. కొంచెం అనుమానం వచ్చింది, ఏదో జరిగింది ఏదో చూడండి అంటే తలుపు కూడా అమ్మ పిలిస్తే పలకట్ల ఎవరు, అంటే లోపల ఎవరు లేరు కానీ తలుపు పెట్టుంది, ఇక్కడ తలుపు పెట్టింది, లోపల ఎవ్వరు పలకట్ల. కొంచెం అనుమానం వచ్చింది, వీళ్ళకి పిలిస్తే అసలు అందరూ పిలుస్తున్నారు, అరుపులు కేకలు ఏం వినబడట్లా. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు వచ్చి తెరిచి చూడగా 3 శవాలు బాత్రూంలోనే. ఓకే. హస్బెండ్ ఆయన వెంకటేష్, వాళ్ళ ఆవిడ మాధవి, కొడుకు హరి, 3 బాత్రూంలోనే శవాలు అయి పడున్నారు. పెద్ద మిస్టరీ ఇప్పుడు ఇది. అంత చిన్న బాత్రూమ్, ఇప్పుడు మనకి 2 BHK అపార్ట్మెంట్ అంటే ఒక కామన్ వాష్రూమ్, ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. వీళ్ళు 3కి అంతే చిన్నది, చాలా ఇనఫ్, మోర్ దెన్ ఇనఫ్. పిల్లోడి రూమ్ పిల్లోడికి ఉంటుంది, పెద్దల రూమ్ పెద్దకు ఉంటుంది. ఒక బాత్రూంలో 3 శవాలు ఎందుకు ఉంటాయి? అవును, అది లోపల నుంచి బోల్ట్ పెట్టుకోవడం, బోల్ట్ పెట్టది. ఇప్పుడు కరెంట్ షాక్ తగిలి ఉండొచ్చు అని అన్నారు. వీళ్ళు ఏమనుకున్నారు అంటే ఫస్ట్ ఏదో అయ్యి ఉంటది, ఈవిడ షాక్ కొడుతుంటే మళ్ళీ ఈయన వచ్చాడు, ముడితే ఇంకొకరికి వస్తుంది. డోర్ పెట్టడం అనేది ఇంపాసిబుల్ కదా. లేదా ఇలా కూడా అయి ఉండొచ్చు. ఇన్ కేసు ప్రమాదవశాత్తు చెప్పామనుకుందాం, పట్టుకోవడానికి బోల్ట్ ఇట్లా పట్టుకుంటే కూడా ఇట్లా షాక్ తో కూడా అది పెట్టుండొచ్చేమో, కానీ పైన పెట్టుంది. అంటే పాజిటివ్ గా తీసుకుందాం అనుకున్నా కూడా అది అవ్వట్లా, కావాలని మాన్యువల్ గా పెట్టింది అది. ఇప్పుడు ఈ డోర్ ఉంటది కదా, అదంటే ఆటోమేటిక్ గా మనం లాక్ అయిపోతుంది. అవును, కానీ పైన అది కూడా పెట్టింది. సో ఇప్పుడు దీన్ని వీళ్ళు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ అయ్యో ప్రమాదవశాత్తు అంటే కరెంటు షాక్ తగిలి ఒకరితో ఒకరు వచ్చి ఇలా జరిగి ఉండొచ్చేమో అనుకుంటున్నారు. అనుమానాస్పదంగానే దీన్ని, అంటే ఒంటిపై గాయాలు ఏం లేవు, మరి గాయాలుంటే అవును అనుకోవచ్చు. ఇద్దరిని చంపేసినాక అతను చనిపోవటం అలా పోనీ పోస్ట్ మార్టం రిపోర్టు, పంచనామా రిపోర్ట్ చూస్తే ఏమన్నా విషం మింగారా, అది లేదు. 3 కలిసి, బట్ ఏదో జరిగింది, విషయం తెలియదు. 3 శవాలు రిపోర్ట్ అప్పుడే వచ్చి ఉండకపో, పోనీ బెడ్ మీద హాల్లో ఎక్కడ పడున్నాయి ఏమని అనుకోవచ్చు, కానీ అపార్ట్మెంట్ వాష్రూమ్ లో అంటే ఇట్ హైలీ ఇంపాసిబుల్. ఓకే. సో కొంచెం అంటే అంత చిన్న రూమ్ కదా, బాత్రూమ్ లో ఉండటం అనేది దీన్ని వీళ్ళు చూస్తున్నారు. మిగతా ఇప్పుడు కరెంట్ షాక్ కొడితే వీళ్ళు ముట్టుకొని తీసేది కానీ ఏదైనా పట్టుకొని ఇలా అన్నా అలా అన్నా అట్లాంటి పరికరాలు కూడా ఏం లేవు. వాష్రూమ్ లో ఉండాల్సిన సామాన్లే ఉన్నాయి, 3 శవాలు ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలో ఎవరికి అర్థం కావట్లా. బట్ ఇప్పటి వరకు కూడా బయటికి రాలా. ఆల్మోస్ట్ పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టి ఇప్పుడు వీళ్ళ తరఫున బంధువులు ఇలా ఫోన్ చాటింగ్లో లేకపోతే ఇంకేమైనా ఉంటే ఏమైనా విషయాలు తెలిసే అవకాశం అయితే ఉంది, కానీ అవి కూడా ప్రెసెంట్ అయితే క్లీన్గానే ఉన్నాయి రిపోర్ట్స్ అన్ని. అంటే వీళ్ళు హైదరాబాద్ స్థానికులే ఎక్కడి వచ్చి సెటిల్ అయ్యారు అనేది ఏమైనా క్లారిటీ ఉందా? అది క్లారిటీ లేదు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది తెలియదు. బట్ అందులో అయితే ఎప్పటి నుంచో ఉంటున్నారు 204 ఫ్లాట్లో. వాచ్మెన్ వాళ్ళ ఆవిడ పనిచేస్తుంది, అన్ని ఫ్లాట్లో ఆవిడే పనిచేస్తుంది. ఇన్ కేసు ఒకవేళ బయటి వాళ్ళ పని మనుషులు వచ్చి ఉంటే రేపు తెలిసేది, ఈ రోజు కూడా తెలిసేది కాదు. అండ్ ఆ షార్ట్ సర్క్యూట్ సంబంధించి కూడా ఏం లేవు, మరి షార్ట్ సర్క్యూట్ కూడా వైర్ పీక్ ఉండడమో ఈవెంట్ ఇట్లాంటివి కూడా ఏమీ లేవు. బట్ అది అనుమానాస్పదంగానే ఉంది. ఓకే ఓకే ఓకే. ఇది అండి ఏదైతే సనత్ నగర్లో ఏదో బాత్రూంలో 3 శవాలు ఉన్నాయి అనే దాని మీద అప్డేట్. మళ్ళీ అప్డేట్ రాగానే మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో చెప్పే ప్రయత్నం చేస్తాం.
అంతవరకు చూస్తున్నానండి మాస్టర్ కీ టీవీ. మాస్టర్ కీ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.